ఇది ఇక్కడ మన టీవీ వస్తుంది పెద్దది సార్ వాళ్ళది ప్లస్ కింద మనం కూడా బాస్కెట్ అనేది కూడా ఇచ్చాము ఇక్కడ కూడా ఇచ్చినారు కాబట్టి ఇక్కడ ఇది ఫ్రేమ్ అల్యూమినియం వచ్చేసి మిర్రర్ ఇచ్చేసి ఇక్కడ మనకు స్టోరేజ్ ఏదైనా ఇక్కడ మనం షోకేస్ సామాన్ ఏదైనా పెట్టుకుంటానికి కూడా మనం ఇవ్వడం అనేది జరిగింది. ఇది టీ డోర్స్ స్లైడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ చాలా ఈజీ ఉంది సార్, మంచి ఈజీ అయిపోతుంది, స్మూత్ ఉంటుంది. మనం సాఫ్ట్ క్లోజర్ యూజ్ చేస్తాం ప్రతి ఒక్కటి మనం ఈజీగా మూవ్ అయిపోతుంది. ఇది కూడా స్లైడింగ్, ఇది కూడా స్లైడింగ్, కింద స్లైడింగ్ పైన ఓపెనబుల్ డోర్స్ ఇస్తాం. మనకు అవసరం ఉన్నప్పుడు ఇది మనం ఇది తీసుకొని పెట్టుకోవచ్చు. దీని మీద ఇక్కడ కూడా గ్లాస్ వచ్చినాయి, అంటే పప్పులు ఉప్పులు పెట్టుకోవడానికి ఆల్రెడీ పెట్టుకున్నారు కూడా వాళ్ళు. షూ ర్యాక్ అంటే మనం చెప్పులు కానీ షూస్ కానీ పెట్టుకోవడానికి ర్యాక్. గ్లాస్ లో కూడా మనం ఏం చేస్తామంటే స్టీల్ ఉంది కదా, అల్యూమినియంతో చేయకుండా ఇది స్టీల్ స్టాండర్డ్ చేస్తాం అన్నట్టు. ఇది మనం స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. మనం హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీలయ. మీలో ఎవరైనా కొత్త ఇంటికి ఇంటీరియర్ వర్క్ చేయించుకుందాం అనుకుంటున్నారా, కానీ వుడ్ వర్క్ చేయించుకుంటే ఎక్కడ చేతుల వాడి ఖరాబ్ అయిపోతుందో, వాటర్ వాడి ఖరాబ్ అయిపోతుందని భయాలు ఉన్నాయా? దానికి రీప్లేస్మెంట్గా అల్యూమినియం కబోర్డ్స్ అయితే తీసుకొచ్చేసినారనమాట. సో నాకు కూడా తెలియదు అల్యూమినియం కబోర్డ్స్ ఉంటుందని, కానీ సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే నాకు అర్థమైంది. లాస్ట్ టైం మేము మెష్ కోసమని వీళ్ళ షాప్ దగ్గరికి అయితే వెళ్ళినాం, అప్పుడు తెలిసింది మాకు ఈ అల్యూమినియం కబోర్డ్స్ గురించి. సో అల్యూమినియం కబోర్డ్స్ పెట్టుకుంటే బెనిఫిట్స్ ఏంది, దానివల్ల యూజెస్ ఏందో సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఇప్పుడు దీనివల్ల అంటే వుడ్ వర్క్కి దీనికి బెనిఫిట్స్ ఏంటి సార్, అంటే డిఫరెన్స్ ఏంది? డిఫరెన్స్ చాలా ఉంటుంది. నేను ఇది ఆల్రెడీ 2 BHK ఫ్లాట్ అయితే చేశాను కొంపల్లిలో. అది మీరు చూసుకుంటా నేను ఎక్స్ప్లెయిన్ అనేది మీకు చెప్తాను, మీకు చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవును మేడం. ఓకే సార్, షూర్. అంటే సార్ వాళ్ళు ఇప్పుడైతే చాలా చేసినారు, దాంట్లో మనకైతే ఒకటి ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తున్నారు. సో ఒక ఇంటికైతే వచ్చినాము, ఇది 2 BHK. దీంట్లో ఏమేమి వర్క్ చేసినారో, అంటే సార్ వాళ్ళు అల్యూమినియం చేస్తారు కాబట్టి దానికి సంబంధించిన వర్క్ ఏమేమి చేసినారో సార్ చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. ఫస్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది దేనికి సార్? ఇది షూ ర్యాక్ అండి మనం. షూ ర్యాక్ అంటే మనం చెప్పులు కానీ షూస్ కానీ పెట్టుకోవడానికి ర్యాక్. చూసారు కదా, ఇది కూడా అల్యూమినియం అన్నమాట. ఇది మొత్తం అల్యూమినియం. ఇది మొత్తం అల్యూమినియం. ఇది మనకు ACP షీట్ అంటారు. ఇందులో బేస్ మనం ఇది సాఫ్ట్ క్లోజ్ ఇంజూస్ అనేది వాడతాం అన్నట్టు. ఇది మనకు యూజ్ చేస్తే ఏముంటుంది అంటే చెదలు పట్టడం కానీ, తుప్పు పట్టడం కానీ, వాటర్కి ఖరాబ్ అవ్వడం కానీ, దీమక్ అంటారు కదా, అది రావడం కానీ మొత్తం బంద్ అయిపోతుంది. వాటర్ ప్రూఫ్, రస్ట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఇది మనకు మొత్తం మనం ACP షీట్ ఉంటుంది, టోటల్ మనం అల్యూమినియం షీట్ ఉంటుంది. ఇక్కడ మేము సెట్టింగ్ కూడా ఇచ్చాము, ఇక్కడ సెట్టింగ్ కూడా కూర్చొని కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కూడా ఖాళీ ప్లేస్ అనేది ఇచ్చాము. అంటే ఇది ఈజీగా కూడా ఉంది సార్, తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంది. ఇట్లా వదిలేస్తే కూడా ఇది ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది, స్మూత్ ఉంటుంది. ఓకే, చాలా బాగుంది యాక్చువల్గా. అంటే దాంతో పోలిస్తే ఈజీగా, అంటే వెయిట్ కూడా ఎక్కువ లేదు. ఇప్పుడైతే ఇంట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం, దీంట్లో ఏమేమి చూస్తున్నారో చూపిస్తాం. సో ఇప్పుడైతే ఇంట్లోకి అయితే వచ్చేసినాం. ఇల్లు అయితే ఖతర్నాక్ ఉంది, సూపర్ ఉంది చూస్తుంటే. దానికి తగ్గట్టు వీళ్ళు వర్క్ ఎట్లా చేసినారో చూపిస్తాం. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ ఇవ్వగానే ఇక్కడ మనకు షోకేస్ బొమ్మలు పెట్టుకోవడానికి, అదే కదా సార్, పైన మనకు షోకేస్ పెట్టుకోవడానికి బొమ్మలు పెట్టుకోవడానికి. ఇక్కడ టీవీ పాయింట్, ఇది ఇక్కడ మన టీవీ వస్తుంది పెద్దది సార్ వాళ్ళది. ప్లస్ కింద మనం కూడా బాస్కెట్ అనేది కూడా ఇచ్చాము. ఇక్కడ కూడా ఇచ్చినారు కాబట్టి ఇవన్నీ అల్యూమినియం, కాకపోతే వుడ్ వర్క్ లాగా కనిపిస్తుంది, కానీ షీట్ వచ్చేసి అల్యూమినియం. ACP షీట్, వుడ్ కాదు ACP షీట్, కాకపోతే అల్యూమినియం తో చేసి వుడ్ మోడల్ అన్నట్టు. ఇది వుడ్ మోడల్. ఇందులో కూడా ఇది మనం ఇచ్చింది సాఫ్ట్ క్లోజర్ ఉంటుంది. రోజ్ ఫ్రేమ్ అనేది రోజ్ గోల్డ్ అన్నట్టు. ఇది కూడా ఇంపార్టెంట్, అంటే మనకు ఇండియాలో తయారదో ఇంపోర్ట్ చేసుకుంటాం. అది ఇంపోర్టెడ్ అయితే ఇది కూడా మనకు షోకేజ్ లాగా చేయమంటే చేసేస్తాం. ఇది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. వుడ్ వర్క్ యాక్చువల్గా అయితే వుడ్ వర్క్ లాగానే అనిపిస్తుంది. అల్యూమినియం అంటే కూడా నమ్మరు. చాలా మందికి వుడ్ వర్క్ అంటే ఇష్టం ఉంటుంది, కాకపోతే దానివల్ల బెనిఫిట్స్ ఉండవు కాబట్టి దానికి రీప్లేస్మెంట్ అల్యూమినియం వర్క్. ఎందుకంటే పక్కన వీళ్ళు మొత్తం చెరువే ఉన్నది, ఇక్కడ మొత్తం వారు ఖరాబ్ అయ్యే ఛాయిస్ ఎక్కువ ఉందని మేడం వాళ్ళు అనేది ఇంట్లోనే అల్యూమినియం వెళ్ళిపోయారు. మనం ఇది హాల్లో కూడా ఇది పైన ఇది కూడా ఇష్టం. అంటే ఇది గ్లాస్ ఐటమ్, బ్లాక్ కూలింగ్ మిర్రర్ గ్లాస్ అంటారు. ఇక్కడ మనం షోకేస్ సామాన్ ఏదైనా పెట్టుకుంటానికి కూడా మనం ఇవ్వడం అనేది జరిగింది. ఓకే అంటే ఇట్లా కనిపిస్తుంది, విజిబుల్ గా కనిపిస్తుంది బయటికి కూడా, బ్లాక్ కలర్ లో. జస్ట్ మనకు తోసేస్తే అదే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. మనం ఓపెన్ చేసి కూడా మర్చిపోయినా కూడా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అంటే మనం ఇట్లా పెట్టి ఇట్లా అనాల్సిన అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇలా అంటే అది ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. ఇది కూడా చాలా బాగుంది, విజిబుల్ గా కనిపిస్తుంది. గ్లాస్ మనం ఏదైనా షోకేస్ పెట్టుకుంటానికి సామాన్ మాత్రం. సో ఇప్పుడైతే మనం కిచెన్లోకి అయితే వచ్చేసాం. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఈ కిచెన్ మొత్తం సార్ అల్యూమినియం కబోర్డ్స్ అని అయితే నింపేసినాం. చూడండి, మీరే కనిపిస్తుంది మొత్తం అల్యూమినియం కబోర్డ్స్ అన్ని, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. యాక్చువల్గా కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది. సార్ ఇవన్నీ మీరే చేసినారు సార్? అన్నీ మేమే చేసాం. మన స్టార్టింగ్ ఇక్కడ నుంచి చూపిస్తాం. ఇది ఉన్నది కదా, ఇక్కడ కూడా మనం సెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనమే చేసాం టోటల్. ఇది బాక్స్ వర్క్ అన్నట్టు, కూడా ఎంటీ వాల్ ఉండే మనం ఇక్కడ కిచెన్ లో, దానికి మనం టోటల్ గా చేసాం అన్నట్టు. అంటే ఇది మొత్తం ఎంటీ ఉంటే మీరే బాక్స్ లాగా తెచ్చి ఇక్కడ పెట్టేసినాం? అవును, మేమే చేసాం. ఇది కింద సింక్ కింద ఇలా చేసాము.
పైన కూడా మీకు స్టోరేజ్ పెద్ద పెద్ద సామాన్స్ డబ్బాల్స్ ఏదైనా పెట్టుకుంటానికి కూడా స్టోరేజ్ చేయడానికి. ఓకే, ఇక్కడ కూడా మీకు ప్లేస్ అనేది ఇది బీమ్ వచ్చింది కదా, ఇక్కడ కూడా ప్లేస్ మీకు వేస్టేజ్ కాకుండా కూడా మనం చేయడం అయితే జరిగింది. ఈ చిన్న ప్లేస్ ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా సామాన్ పెట్టుకుంటాం. ఈ చిన్న ప్లేస్ లో కూడా మనం పెట్టుకుంటానికి అంటే కొంచెం గ్యాప్ కూడా వదలకుండా ఎక్కడ అడ్జస్ట్మెంట్ వచ్చేస్తే అక్కడ చేసేసాము. ఓకే, ఇక్కడ కూడా గ్లాస్ వచ్చినాయి, ఇప్పుడు దాకా హాల్లో వచ్చినట్టు ఇక్కడ గ్లాస్ వచ్చినాయి విజిబుల్ కనిపించడానికి ఏదన్నా ఉంటే. ఇది కూడా చాలా బాగుంది. ఇది మా టీ డబ్బాలు ఏదన్నా పెట్టుకుంటే అవపడటానికి మేడం వాళ్ళ కింద గ్లాస్ అడిగారు, పైన ఏసీబీ షీట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి. నెక్స్ట్ మనకి ఇది ఉంది కదా, ఈ డ్రాస్ అన్నట్టు. డ్రాస్లో కూడా మనం ఏం చేస్తామంటే ఈ స్టీల్ ఉంది కదా, అల్యూమినియంతో చేయకుండా ఇది స్టీల్ స్టాండర్డ్ చేస్తాం అన్నట్టు. ఇది మనం స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది మనం, ఎందుకంటే ఇలా ఎంత వెయిట్ పడ్డా కానీ మనకు ఖరాబ్ కాకుండా స్టాండర్డ్గా ఉండిపోతుంది. స్టాండర్డ్గా ఉండడానికి ఇది ఇంకోటి ఇక్కడ స్పూన్స్ ఇచ్చాము కదా, ఈ స్పూన్స్ కూడా మనం చేసాము. ఓకే, ఇది కూడా మీరే చేశారు మొత్తం 5 బాస్కెట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం. ఓకే ఓకే, అంటే అల్యూమినియమే కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ కూడా పెడుతున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ ఎందుకు పెడుతున్నారు, కొంచెం వెయిట్ అనేది ఆపుతుంది, వెయిట్ మన బాస్కెట్కి వెయిట్ ఆపుతుంది అని దానికి ఫ్రేమ్ చేసి అవుటర్ ఫ్రేమ్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ కూడా కబోర్డ్స్ వచ్చినాయి. ఇది సిలిండర్ కోసం అనేది ప్లేస్ అనేది ఇచ్చి పెట్టాము మనం ఇక్కడ. ఓకే ఓకే, సో ఇక్కడ కూడా గ్లాస్ వచ్చినాయి, అంటే పప్పులు ఉప్పులు పెట్టుకోవడానికి ఆల్రెడీ పెట్టుకున్నారు కూడా వాళ్ళు. చూడండి నీట్గా కనిపిస్తుంది. ఇంకా రాలేదు మేడం వాళ్ళ ఇళ్ళకి, ఇప్పుడే సర్దేసుకుంటున్నారు సామాన్. ఓకే ఓకే, ఇప్పుడెప్పుడే వస్తున్నారంట కొత్తగా, వీళ్ళు రీసెంట్గా చేసినారు కదా సార్ వాళ్ళు. సో ఇక్కడ కూడా ఇచ్చినారు కదా సార్ విజిబుల్, ఇక్కడ కూడా ఉప్పులు డబ్బులు పెట్టుకోవడానికి. ఇంకా దీనిపైన కూడా వచ్చినాయి, అంటే మొత్తం కిచెన్ మొత్తం నింపేసినారు. అవును, టోటల్గా మనం ఇక్కడ బయట కూడా మనం బాల్కనీలో కూడా ఒక బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం. ఓకే, అంటే సర్ఫ్ డబ్బాలు, స్టోరేజ్ సర్ఫ్స్ ఏదైనా కావాలనుకున్నా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. ఓకే ఓకే, అంటే వాషింగ్ కి సంబంధించిన అందులో పెట్టుకోవచ్చు, బయట కూడా. చాలా బాగుంది సార్, ఇల్లు బాగుంది, మీరు చేసిన వర్క్ కూడా బాగుంది. ఇప్పుడు కిచెన్ అయితే అయిపోయింది, ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చారు, దీని కింద కూడా స్పేస్ వదలకుండా ఇక్కడ కూడా పెట్టినాడు అల్యూమినియం కబోర్డ్ అయితే. చూడండి, ఇది కూడా మనం ఇక్కడ ఒక సెల్ఫ్ కూడా ఇచ్చాము, ఏదైనా డబ్బాలు ఇట్లా సబ్బులు ఇట్లా పెట్టుకొని మనం కడుక్కోవచ్చు అన్నమాట. ఇది కూడా ప్లేస్ అనేది కవర్ చేయడం, వాష్ ఫేస్ వాష్ అక్కడ పెట్టుకోవచ్చు. ఇది కూడా బాగుంది, ఇది కొత్త ఐడియా, ఇది బాగుంది యాక్చువల్గా. అంటే ఎవరు జస్ట్ ఇది పెట్టేసి కింద వదిలేస్తారు, చూడడానికి కూడా గలీజ్గా కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఇట్లా పెట్టడం కాదు, మనకి ఏంటంటే స్టోరేజ్ పెట్టుకోవడానికి ఉంటుంది, ఇంకోటి ఏంటంటే గలీజ్గా కూడా కనిపించకుండా బాగుంటుంది. అవును, ఇంకోటి నెక్స్ట్ బెడ్రూమ్కి అయితే వచ్చేసినాం. బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అయితే చేసినారు, అంటే వార్డ్బోర్డ్ లాగా అల్యూమినియంతో చేసినారు. ఇది అన్నది మనకు కంప్యూటర్ టేబుల్ ఇది యాక్చువల్గా. ఓకే, సార్ వాళ్ళు దీని మీద పెట్టుకున్నారు, ఇది చూపిస్తాను మీకు. ఇది ఏమైతుంది అంటే మూవేబుల్ అన్నట్టు, మనం ఇది కంప్యూటర్ పెట్టుకోవచ్చు కావాలనుకుంటే, లేదంటే అవసరం అనుకుంటే ఇది ఇట్లా క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే, మనకు అవసరం ఉన్నప్పుడు ఇది మనం ఇది తీసుకొని పెట్టుకోవచ్చు దీని మీద. ఇది మూవబుల్, మనకు అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, లేదంటే కింద తీసుకోవచ్చు, అంటే స్పేస్ మనకి ఎక్కువ కావాలన్నప్పుడు తీసేయచ్చు. ఇక్కడ అడ్డు వస్తుందంటే మనం ఇక క్లోజ్ కూడా ఇట్లా చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇది వెళ్ళిపోతుంది. ఇంకోటి ఇవి కబోర్డ్స్, వార్డ్బోర్డ్స్, ఇవి ఏంటంటే స్లైడింగ్ లాగా ఉన్నాయి. ఇది టీ డోర్స్ స్లైడింగ్ అనేది ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ. చాలా ఈజీ ఉంది సార్, మంచి ఈజీ అయిపోతుంది, స్మూత్ ఉంటుంది. మనం సాఫ్ట్ క్లోజర్ యూజ్ చేస్తాం ప్రతి ఒక్కటి, మనం ఈజీగా మూవ్ అయిపోతుంది. అట్లా 3 వచ్చినాయా? 3 వస్తాయి. ఓకే ఓకే, ఇందులో మనం 2 డార్స్ కూడా ఇవ్వడం జరిగింది. డ్రాస్ కూడా లాకర్స్ ఏదైనా దాచుకుంటానికి కూడా మనం ఇవ్వడం అనేది జరిగింది. ఇది కూడా మొత్తం అల్యూమినియం, ఇందులో ఏది వుడ్ అనేది వాడడం మనం. అంటే ఇది అంత ఓపెన్ ప్లేస్ ఉంటే జస్ట్ ఇట్లా మీరు అల్యూమినియం కబోర్డ్స్ వచ్చి ఇక్కడ ఫిక్స్ ఇది మొత్తం అల్యూమినియం ఉంటుంది. చూడొచ్చు మీరు కూడా, ఇది మొత్తం అల్యూమినియం ఉంటుంది. ఓకే ఓకే ఓకే, ఎక్కడ మనం వుడ్ అనేది యూజ్ చేయలేదు, ఇందులో మొత్తం అల్యూమినియం. లాకర్స్ వచ్చినాయి ప్లస్ వార్డ్బోర్డ్ కూడా. సో ఇది ఇంకో డోర్స్, ఇది కూడా చాలా బాగుంది. బట్టలు ఇది మొత్తం సేమ్ మనం మొత్తం చేసి వాళ్ళు ప్లేన్ వాళ్ళు ఉండే దానికి మనం చేయడం అనేది జరిగింది. టోటల్ మన సాఫ్ట్ క్లోజరే ఉంటుంది మొత్తం, ఈజీగా మూవ్ చేసుకోవచ్చు, స్మూత్ ఉంటుంది. ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ ఉంటుంది, ఇట్లా ఈజీగా వెళ్ళిపోతుంది. పైన కూడా వచ్చినాయి స్టోరేజ్ ఏదైనా సూట్ కేస్ ఏదైనా బ్యాగులు పెట్టుకోవాలనుకుంటే పైన అన్నది కూడా కవర్ చేస్తాం. స్టోరేజ్కి ఇక్కడ కూడా మనం సాఫ్ట్ క్లోజర్ యూజ్ చేస్తాం, ఇక్కడ ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. ఓకే ఓకే, బాగుంది సార్. ఇక్కడ మిర్రర్ కూడా ఇచ్చారుగా, ఇక్కడ మూలకు మన మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది ఒకటి. సో ఇది కూడా అల్యూమినియంతోనే చేసినారు, టోటల్ అల్యూమినియం. ఇప్పుడు ఇది కూడా మేమే చేస్తాం, మిర్రర్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఇది ఫ్రేమ్ అల్యూమినియం వచ్చేసి మిర్రర్ ఇచ్చేసి ఇక్కడ మనకు స్టోరేజ్ ఏదైనా నూనె పౌడర్స్ ఏదైనా పెట్టుకుంటాను కూడా లోపల స్టోరేజ్ అనేది లోపల ఇచ్చేసాం. ఇది మీకు అవుపడదు కూడా అవుపడదు, క్లోజ్ ఉంటుంది. మిర్రర్ కూడా చాలా బాగుంది సార్, మీరు చేసిన కూడా పెద్దగా వచ్చింది, చాలా బాగుంది. ఇక్కడ స్పేస్ కూడా ఇచ్చి కూడా చాలా బాగుంది.
సో ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్. ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది, దాంట్లో ఏం చేసినారో అది కూడా చూపిస్తారండి. సో ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తారా అండి. సో ఇక్కడ కూడా కబోర్డ్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ స్పేస్లో కూడా పెట్టినారు కదా సార్ అల్యూమినియం. ఇది స్టడీ టేబుల్, పాపకి స్టడీ టేబుల్ అని పెట్టడం అంటే ఇక్కడ మన చదువుకొని కూడా సిట్టింగ్ కూడా కాల్ కూడా. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది, అంటే చిన్నపిల్లలకి సంబంధించిన లాగా పెట్టినారు స్టడీ టేబుల్. ఇంకోటి ఇక్కడ కబోర్డ్స్, ఇది కూడా స్లైడింగ్. ఇది కూడా స్లైడింగ్, కింద స్లైడింగ్, పైన ఓపెనబుల్ డోర్స్ ఇస్తాం. ఓకే. సో ఏం అక్కడ ఉన్నట్టు ఇక్కడ కూడా ఉన్నాయి, స్లైడింగ్ ప్లస్ పైన స్టోరేజ్ కోసం ఓపెనబుల్. అవును. సో సేమ్ ఉన్నాయి సార్ అక్కడ ఇక్కడ, కానీ కలర్ డిఫరెంట్ ఉంది సార్. కలర్స్ మనకి ఇలా 50-40 కలర్స్ ఉంటాయి మేడం. 50-40 కలర్స్ ఉంటాయి ఇందులో మనకు 50-40 కలర్స్ ఉంటాయి మేడం. వాళ్ళు వాళ్ళ చిల్డ్రన్ బెడ్రూమ్ కదా, వాళ్ళకి పింక్ కావాలంటే పింక్ అనేది ఇచ్చడం. అంటే మాకు నచ్చినట్టు మీరు కస్టమైజ్ చేస్తాం. అవును, మనం ఏ కలర్ అంటే ఆ కలర్ అనేది కస్టమైజ్ చేస్తాం. ఇప్పుడు మేము మీ దగ్గరకు వచ్చినాం, మాకు ఈ కలర్ కావాలంటే మీరు ఆ కలర్లో చేసేస్తాం. అవునవును. చూసారు కదా, మనకి ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ కూడా చేయొచ్చు. ఇది వుడ్ ఫినిషింగ్ మనం చూసారు కదా. అంటే వుడ్లో కూడా ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఫినిషింగ్. అంటే అల్యూమినియం వస్తుంది, పైనకించి ఫినిషింగ్ వచ్చేది వుడ్ ఫినిషింగ్ వస్తుంది. ఓకే ఓకే. చూసారు కదా ఎన్ని 40 ఉన్నాయి, 40-50 కలర్స్ 40-50 ఉన్నాయి. మీకు నచ్చినట్టు మీకు ఇంటికి ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుందో అట్లా కస్టమైజ్ అయితే చేయించుకోండి సార్. కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. మీ వర్క్ అయితే చాలా బాగుంది సార్. మళ్ళీ ఒకసారి అందరి కోసం చెప్పండి సార్, వుడ్కి ఈ అల్యూమినియంకి డిఫరెన్స్ ఏంటి? వుడ్కి అల్యూమినియంకి డిఫరెన్స్ ఏముంటుంది అంటే, వుడ్కు చాలా అంటే వుడ్ అంటే మనం ఫస్ట్ నుంచి చేపించుకుంటూనే ఉన్నాం. అందులో ఏమవుతుంది అంటే మనకు చెదలు పట్టడం కానీ, పురుగు పట్టడం కానీ, వాటర్కి తడవడం కానీ, ఎక్కువ ఎక్కడ కూరగాయలు ఉంటుంది కదా దాని మీద పడ్డా కానీ తుడుచుకోలేకపో, వాటర్తో మంచిగా నీట్గా కడగలేరు. ఎందుకంటే అది మళ్ళీ నీళ్లు పడ్డాయి అనుకోండి వాటి మీద, అది ఖరాబ్ అయిపోతుంది. అది ఒక భయం ఉంటుంది చాలా మంది. ఇప్పుడు దీనికి మనం రోజు 10 సార్లు నీళ్లు పోసి కడిగినా ఏం కాదు, ఏం కాదు. ఇది ఎందుకంటే వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఏం కాదు, ఖరాబ్ అయ్యేది ఆ ఛాయిసే లేదు. ప్లస్ మళ్ళీ మీకు 10-15 ఏళ్ళకు 20 ఏళ్ళకు తర్వాత కూడా మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా తీసేయాలి, ఇది మనం పక్కకు పెట్టాలి, వేరే ఏదైనా మనం మోడల్ వచ్చినా కొత్తది చేపించుకుంటూ అంటున్నారు కదా, అప్పుడు కూడా ఇది స్క్రాప్లో వెళ్ళిపోతుంది మొత్తం మీకు. అంటే దానివల్ల కొంచెం అమౌంట్ సగం రేటుకి అప్పుడు స్క్రాప్లో కూడా మీరు అమ్ముకోవచ్చు ఇది అల్యూమినియం. వుడ్ అంటే ఎలా ఉంటుంది అంటే మనం తీసినాక పారేసడే ఉంటుంది, మళ్ళీ అది రిప్లేస్మెంట్ రూపాయి ఉండదు, మీరే ఇంకా లేబర్కి డబ్బులు ఇచ్చి తీపించుకోవాలి, అట్లా ఉంటుంది. దీని డిఫరెంట్ చాలా ఉంటుంది ఇట్లా. అంటే మనం వాడినన్ని రోజులు వాడొచ్చు, ఖరాబ్ అయినాక కూడా మనకు డబ్బులు వస్తాయి. సగం రేట్ అనేది అప్పుడు తీసేసిన తర్వాత స్క్రాప్ లో మనం సగం అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఇదే కాకుండా ఇంకా మీరు ఏమేమి వర్క్స్ చేస్తారు సార్? అల్యూమినియం కాకుండా మనం స్లైడింగ్ మస్కిటో డోర్స్, మెష్ డోర్స్, పాల్ సీలింగ్స్, వాల్ ప్యానెల్స్ మొత్తం చేస్తాం. మనం ఇంటీరియర్ వర్క్ మొత్తం చేస్తాం అల్యూమినియంలో. ఇప్పుడు మేము ఉన్నాం సార్, మీ దగ్గరకు వచ్చి చెప్తాం, మీరు మా సైట్ దగ్గరకు వచ్చి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేస్తారా? అవును, మీరు వచ్చి మీకు ఒకవేళ మాత్రం కాంటాక్ట్ రానుకో మా పర్సన్ వచ్చారు మీ కాడ, మీకు ఏమేమి కావాలి, ఎక్కడ ఏం రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి అక్కడనే మీ కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లీనింగ్గా ఎక్స్ప్లెయిన్ కూడా అక్కడనే చేసేస్తాం. ఓకే. సో మీరు కూడా చేయించుకోవాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. మీది ఆఫీస్ ఎక్కడ ఉంది సార్? మా ఆఫీస్ వచ్చేసి మల్కాజ్గిరి నేరేడ్మెట్లో మా ఆఫీస్ ఉంటుంది. బట్ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మాకే మీరు కాల్ చేస్తే మేమే మీ సైడ్ విజిట్కి వచ్చి, ఎందుకంటే మా పర్సన్ వచ్చి ఒకసారి సైడ్ అనేది విజిట్ అవుతాడు, అతను విజిట్ అయిన తర్వాతనే మాకు ఎక్కడ ఏం కావాలనేది తెలుస్తుంది. ఓకే సార్, ఇదంతా బాగుంది. మా ఛానల్ నుంచి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారు? తప్పకుండా ఇస్తాం. సో విన్నారు కదా, డిస్కౌంట్ కూడా ఇస్తా అంటున్నారు. మన ఛానల్ త్రూ పోయి అడగండి, లేదంటే కాల్ చేసైనా అడగండి. మీరు ఏమేమి చేయించుకోవాలనుకుంటున్నారో అన్నీ క్లియర్గా చెప్పండి. సార్ క్లియర్గా ఫినిషింగ్తో చాలా బాగా చేసినారు. మీరు చూసినారు కదా ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. సో మీరు వెయిట్ చేయకుండా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి.